మేడం మీరేం చెప్తారు? లోకేష్ శంఖారావం నేను పలుకుతున్నాను స్పష్టంగా, ఎందుకంటే దాన్ని మళ్ళీ మళ్ళీ పలకడం కూడా నాకు ఇష్టం లేదు. శంఖారావం అంటే శంకరాభరణంలో శా బలకాలనేది కూడా తెలియదు ఆయనకి, ఖా బలకాలనేది తెలియదు. సరే ఏదైనా కొనలేండి. ఆయన తెలుసుకున్నది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని వాళ్ళు అధికారంలోకి వస్తే కొంటారట. ఇది తెలియదు, అది కొనచ్చా కొనకూడదని అది తెలియదు. ఈశ్వర్ గారు నమస్తే. ప్రసాద్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి పదానికి విపరీత అర్థాలు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, దానికి ఒక ఎండ్లెస్ అది. ఇంకొకటి ఏంటంటే పొత్తుల విషయం తెలిసేలోగా ఎంత పడితే అంత ఊహాజనితంగా విశ్వసనీయ సమాచారం అంటూ దీన్ని మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసినా అక్కడ జరిగేదో ఏంటో ఎవరికీ తెలియదు. దట్స్ అ డిస్కషన్ ఇన్ ద గ్రీన్ రూమ్. సో ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనా కొంచెం పొత్తు అనేసరికి, అలయన్స్ అనేసరికి అన్ని పార్టీల్లోనూ కలవరంగానే ఉంటుంది. అది బెనిఫిట్ ఉన్నా సరే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రీసెంట్ గా 175 నియోజకవర్గాల్లో అందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో 15 మంది చొప్పున 2000 పైచిలకు అందరూ కూడా కంటెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపించారు ఈ మధ్య త్రిసభ్య కమిటీ కూడా. సో మరి ఏ లెక్క టీడీపీలోనూ ఉంటారు, అలాంటప్పుడు జనసేనలోనూ ఉంటారు. సో 175 నియోజకవర్గాల్లో ఆస్పిరెంట్స్ ఎవరున్నారని చూస్తున్నారా? అంటే అందరూ పోటీ చెయ్యని పరిస్థితి ఉంటుంది కదా అలయన్స్ అయితే. సో ఇవన్నీ ఉంటాయి, ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. దీనిని బట్టి ఇప్పుడు ఇలా మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇదేంటంటే దీని మీద అండి చాలా డక్క మొక్కలు తినింది భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో. విపరీతమైన దుష్ప్రచారం. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా స్టడీగా, స్టేబుల్ గా తన అన్నదాని పైన ఉంది. అండ్ ఇక్కడ ఎంత రాజకీయాలు చేస్తూ ఉన్నా కేంద్రం నుంచి ప్రతి శాఖకి సంబంధించిన మంత్రులు రావడం, వారి స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం, ఎంతవరకు మేము ఇచ్చిన హామీలు కానీ, మేము చేస్తున్న ఇక్కడ జాతీయ సంస్థలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎంతవరకు జరిగింది, దేనికి ఎందుకు జరగలేదు అని దానికోసం స్టీల్ ప్లాంట్ మీరు అమ్మేస్తారా, లోకేష్ నాయుడు గారు కొనేస్తారా, అది కావాలి. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇంకంతే ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నారు, ఇంకా తెగనమ్మేస్తున్నారు అని మనం చూసాం. ఎంత దుష్ప్రచారం జరిగింది. దానికి దీటుగా ఒక్క రోజు క్రితం మనకి రాజ్యసభలో మోదీ గారు క్లియర్ కట్ సమాధానం చెప్పడం జరిగిందండి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 2014లో 9 లక్షల కోట్లు లాభాల్లో ఉంటే ఈ రోజు 2024లో 75 లక్షల కోట్ల లాభాల్లో ఉంది. అండ్ అదే ఎల్ఐసి షేర్స్, అదే పిఎస్యూ షేర్స్, అదే బిఎస్ఎన్ఎల్ అన్ని కూడా రికార్డ్ రేంజ్ లో షేర్ మార్కెట్ లో అవి ప్రభుత్వం చెప్పింది మేడం, క్లారిటీ ఇస్తాను, మీరే క్లారిటీగా చెప్పండి. గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇక్కడ లాభ నష్టాలతో పని లేదు, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, ఇది మా విధానం. మేము ఇక్కడ వ్యాపారాలు చేయటానికి లేము, పరిపాలన చేయటానికి ఉన్నాము, అందులో భాగమే ఇదని చెప్పారు. టెండర్స్ వరకు కూడా వెళ్ళిపోయాయి కదా ఆల్మోస్ట్, దానికి ఒక కమిటీ కూడా వేశారు కదా. నో అవన్నీ ఏమండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నదే పాస్ చేయకుండా ఇవన్నీ టెండర్స్, ఆ పేరే నేను చెప్పలేకపోయినా, నోట్ ఈవెన్ ఈఓఐఏ ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వరకు వెళ్ళిందంటే అమ్మకానికి రెడీ అయిపోయినట్టే కదా. ఒకటి అది లేదు అన్నది ఒక క్లారిటీ వచ్చాక ఇవన్నీ మనం ఎన్ని ప్రశ్నలున్నా సమాధానం అది, ఇవన్నీ వీటి గురించి డిస్కషన్ వేస్ట్. ఎప్పుడైనా సరే లాభాలలో రావాలి అన్నదే మన ధ్యేయం, ఎన్ని ఉన్నా సరే. అలా అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ మనకి 91లోనే స్టార్ట్ అయిపోయింది. సో ఇది అది అని కాదు, ప్రతి ఒక్కళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే కొత్తగా ఉద్యోగ కల్పన రావాలి, అది పెరగాలి, దాని ఆదాయం పెరగాలి, దానిలోంచి ఇన్కమ్ సేమ్ టైం ఒక్కటి సెంటిమెంట్ కూడా నిలబడాలండి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ అగేన్స్ట్ ఎనీ సెంటిమెంట్. నాకు డైరెక్ట్ గా ఒకటి ఆన్సర్ చేయండి మేడం, మీరు అమ్మేది లేదు, ఆయన కొనేది లేదా? మరి అబ్బాయి అతను ఎంతవరకు ఏ అవగాహనతో అన్నారో ఇంత ముందు కూడా ఒకటండి, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా దానిని మేము అవకాశం ఉంటే మీరు కూడా కొనడానికి ఇక్కడ చూశారు అన్నది ఆ వార్త కూడా వచ్చింది కదా. అంటే ఏంటి, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయొచ్చు కదా అన్న ఒక ఆలోచన
రెండు చేసాయే గతంలో. ఇప్పుడు స్టేట్మెంట్స్ అట్లా చేయడానికి లేదని చెప్పారు కదా, అట్లా చేయడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చింది కదా మేడం, అట్లా చేయడానికి లేదని తేలింది కదా. తేలింది, కరెక్ట్ అదే అంటున్నా. మరి ఇప్పటికి మేము కొంటామని ఎట్లా అంటారు, లోకేష్ ఎట్లా అంటారు? పొత్తు కూడా ఎగలబడుతున్నారు కదా మీతోను, ఇది ఎలా ఇద్దరు పొత్తు కుదిరితే మీరు అమ్మేస్తే ఆయన కొంటారట, పొత్తు కుదుర్చుకుంటే. అది కదా అది ఎంత విడ్డూరంగా ఉంది అంటే క్లియర్ గా అమిత్ షా గారు చెప్పారు, ఇదేమి కొత్త కాదు టీడీపీతో బీజేపీ సేల్ చేయడం. 2014లో ఏ అంశాలు అయితే ఉన్నాయో అవే అంశాలు 2019లో ఉన్నాయి, అవే అంశాలు 2024లో కూడా అవే అంశాలు కంటిన్యూ అవుతాయి. మేమేం వెళ్ళిపోమని లేదు టీడీపీని. సో ఎప్పుడైతే వారు మళ్ళీ పొత్తు కోసం ఈ డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయో, నిజంగా కూడా అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్, బికాస్ ఇట్స్ నాట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఓ పార్టీలో ఉండదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఎంత మంది వచ్చినా అందరినీ కలుపుకెళ్ళడమే మా ధ్యేయం. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే మేడం, గత ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి ప్రస్తుతం మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చెబుతున్నారు, పేర్లు వదిలేండి, 4+2+1 షేరింగ్ ఇలాంటి ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. నేను కూడా అది కూడా ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఎక్కడ సమాచారం అంటే నేను చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి టాక్ అయితే నడుస్తోంది. బానే ఉందా ఇది? అంటే ఒక పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుంటే టీడీపీ 4 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. అంటే షేరింగ్ ప్రకారం 4, జనసేన 2, బీజేపీకి 1. ఆ లెక్కన టీడీపీకి 100 వస్తాయి, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి. ఇటు చూస్తే జనసేనకి 50 వస్తాయి, మీకేమో ఒక 25 వస్తాయి, 175 స్థానాలు సరిపోతుంది. ఈ ఫార్ములా బాగానే ఉందా? దీనికి చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉందా? పొత్తులో ఎవరికి వాళ్లే మాక్సిమం కావాలని ఆశిస్తారు కదండి, సహజం అది. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ 4:2:1 5:3:2 ఇదన్నీ కూడా వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు ఎవరికి తెలియదు ఈశ్వర్ గారు. ఇదంతా కూడా అందులో ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా విశ్వసనీయ సమాచారం ఉందేమో, కానీ మాకైతే విశ్వసనీయ సమాచారం పేరు చెప్పలేనటువంటి వ్యక్తుల ద్వారానే వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉండి ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అది పారాచూట్ బ్యాచ్ అయి ఉంటుంది. ఎవరైనా కానీ ఒకటి ఏమండి, అన్ని పార్టీలు 175 నియోజకవర్గాలకి పనులు చేసుకుంటూ వచ్చారు కదా 5 సంవత్సరాలుగా. మరి ఇక్కడికి వచ్చేసరికి పొత్తు అనేది ఎప్పుడైనా వచ్చిందంటే దానిలో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ పొత్తు అవసరం మీద టీడీపీదా? ఆ లెక్కనైతే మీరు ఇంకా ఎక్కువ స్థానాలు అడగచ్చు కదా, ఒక 25తో సంతృప్తి పడతారా? ఏది ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో పరిస్థితులను బట్టి అనే ఒకటి 2014 ఉన్న పరిస్థితి 2024లో లేదండి. సో ఇప్పుడు ఎవరు వచ్చారా, ఎవరు వెళ్ళారా, ఎవరు అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ బేస్ చేసుకుని విత్ హై లెవెల్ డిస్కషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేం అల్లాటప్పగా చేసే డిస్కషన్స్ కాదు. ఎందుకంటే గతంలో మేమైతే ఏ అంశాలు ఉన్నాయో అవే అంశాలు ఇప్పుడు లైవ్ లో ఉన్నాయి. అదే పట్టుకుంది కదా మొత్తం రాజకీయం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. మరి అలయన్స్ అన్నది చాలా బిగ్ పాయింట్ అండి అది. సో అన్ని కూలంకుషంగా చర్చ చేసిన తర్వాతనే దేనికైనా ఒక డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. పొత్తు అన్నది అంత ఈజీ కాదు కదా. సో అది ఫైనల్ అవుతుంది. ఇంకా ఎలాగూ 1 or 2 days లో ఏదో ఒక విషయం తెలుస్తుంది కాబట్టి మనం ఈ లోక ఎన్ని మాట్లాడుకున్నా పొత్తు అవసరం ఎవరికి? బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తోందా? చంద్రబాబుకి అవసరం ఉందా? బీజేపీకి ఉందా? ఎవరి అపాయింట్మెంట్ తీసుకుని 25 సార్లు అడిగి మరీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు 25 అటెంప్ట్స్ చేశారట, 25 సార్లు ట్రై చేశారట. ఆఖరికి ఎవరు అడిగినా ఇస్తారు కాబట్టి ఆ పద్ధతిలో ఇచ్చారు. ఇప్పుడు అవసరం అయింది కాబట్టి మీరు ఇలాంటి ఫార్ములా తీసుకొచ్చి టీడీపీని చేతిలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీకు. రెండోది విలీనం చేయమని అడిగినా అడగొచ్చు అనేసి ప్రసాద్ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదండి, నెక్స్ట్ డే జగన్ గారు కూడా వెళ్ళారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అరగంట మాడితే గంట పైన విలీనం చేస్తామని చెప్పడం అది ఎవరితో మాట్లాడారు బట్టి. చంద్రబాబు ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? కాదు, చంద్రబాబు ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్ గా నేను అడుగుతున్నా. ఏం లేదు, మీ మనసులో ఉన్నదే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో ఎందుకు భేటీ అయ్యారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా రేపు ఎన్నికల్లో పొత్తు కోసం వెళ్ళారా? డైరెక్ట్ గా ఏదో ఒకటి చెప్పండి. మీరు ఏది చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తా. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు కదా, అయిపోయింది. ఆయన పొత్తు కోసమే వెళ్ళారు.
పొత్తు కోసం హోంమంత్రి దగ్గరికి ఎందుకు పొత్తు కోసమే డెఫినెట్లీ ఇప్పుడు మరి ఎలక్షన్ నడ్డా గారు పొత్తు కోసం కూర్చున్నారు కాకపోతే కదా, దేని వారు కోసం కూడా వెళ్తారండి? అదే మరి మీ ఇంట్లో ఇంతవరకు వచ్చాక వాళ్ళు కూర్చుని ఉంటే దానికి ఇంతవరకు ఎలాగవుతుంది? అంటే పిలిపించారు పొత్తు గురించి ఈయన మళ్ళీ దాన్ని ఏ discussion- రకంగా వాడుకుంటారని. మీరు ఆ భౌగోళిక ఛానల్ న్యూస్ ఫాలో అవ్వకండి. కాదు నడ్డా గారిని ఎందుకు కూర్చోబెట్టారన్న దానికి కూడా నేను ఒకటి చెప్తాను. ఆయన పార్టీ అధ్యక్షులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ఫోటోలతో సహా తన ఎల్లో మీడియాలో ఏదంటే అది చెప్పి రేపు అమిత్ షా గారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. చంద్రబాబు అంటే నాయుడు కిషన్ రెడ్డి గారు లేరని కిషన్ రెడ్డి గారు ఉంటే ఆయన వాస్తవం చెప్తారు ఖచ్చితంగా వాస్తవాలు చెప్పి ఏకైక మనిషి ఆయనే.